వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి వాలిపోయాడు మళ్ళీ. 42 ప్లాట్లు, ప్రైవేటు భూమి, హైకోర్టు తీర్పు, దాన్ని అనుసరించి స్థానిక అధికారులు, హైకోర్టు నియమించిన కమిటీ ఆ స్థలాలను ఖాళీ చేయించి ల్యాండ్ ఓనర్కి అప్పచెప్పింది. దానికి జగన్మోహన్ రెడ్డికి నొప్పి వచ్చి వాలిపోయి పరామర్శ పేరట మళ్ళీ హడావుడి. జగన్మోహన్ రెడ్డి వ్యవహారాల మీద, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు మీద విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. భవానీపురం అంటే వాలిపోయాడు గద్దలాగా జగన్మోహన్ రెడ్డి. అసలు అక్కడ తీర్పు ఎందుకు వచ్చింది? ఆ స్థలం ఏంటి, ఆ గొడవ ఏంటి? ఇదేం లేదే. బురదల్లి ప్రయత్నం అంటే కోర్టు తీర్పును కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు పడుతున్నాడా? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు కోర్టులు అంటే ఆయన గౌరవం ఉందా? కోర్టులు ఇచ్చే ఆదేశాలకి వాళ్ళు విలువనిస్తారా? మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి, 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి, A1గా చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి. మొన్న ఈ మధ్య కాలంలో సింగయ్యని నిమ్మకాయ దొక్కించినట్టు కారు కింద తొక్కిచ్చేసి చంపేసిన కేసు కూడా చూసాము. ఎన్నో సందర్భాల్లో కోర్టుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టించాడు సోషల్ మీడియాలో. ఆ తర్వాత కోర్టులో దొంగతనం కూడా చేశారు. ఇంకా దీని గురించి వింటంటే ఇంకా ఏమనుకోవాలి? మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని స్వయంగా కోర్టు లొంగిపోమంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనుషుల చేత, వాళ్ళ ఎవరైతే ఈ అధికార ప్రతినిధుల చేత కొవ్వొత్తుల ర్యాలీలు, లేకపోతే నల్లకండవాలు వేసుకొని వాళ్ళకి నిరసనలు. మరి ఇట్లాంటి వ్యక్తులు అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో స్టేషన్లో లొంగిపోయిన అంతకులు, ఆ అంతకులకి సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీలు. అంటే ఆదేశాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం లేదు. క్యాండిల్ ర్యాలీ చేసిన ఆ యదవులుగా సనాథ్ కూడా సిగ్గు శరం లేదు. ఏ కోసానా లేదు. మరి ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారికి మరి కోర్టులన్నా, వ్యవస్థలన్నా, న్యాయస్థానాలు ఏదైతే మనం చెప్పుకుంటున్న ధర్మం, చట్టం, న్యాయం అంటే ఆయనకు గౌరవం ఉందా? ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్నే ఖైదీలను చేసిన జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఈ కింద అధికారుల చేత, అధికారులు పై స్థాయిలో ఉండి సెల్యూట్ కొట్టించుకోవలసిన వాళ్ళు, వాళ్ళ చేత వీళ్ళు క్వశ్చన్ చేయించుకుంటూ, వాళ్ళ చేత వీళ్ళు ఇంట్రాగేషన్ చేయించుకుంటూ, వాళ్ళు చేతులకు బేడీలేసి జైల్లో పెట్టే పరిస్థితి తెచ్చాడు. ఇంకేం కావాలండి వీళ్ళు దుర్మార్గమైన ఆలోచన విధానానికి? నిలువెత్తు సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున భవానీపురం, విజయవాడలో జరిగిన ఏదైతే ఆ 42 ప్లాట్లో వివాదం ఉందో, అసలు ప్రభుత్వానికి దానికి సంబంధం ఉందా? ఫస్ట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలి. ఎవరికి సంబంధం ఉంది అక్కడ? నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? పవన్ కళ్యాణ్ గారికి ఉందా? లోకేష్ గారికి ఉందా? లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారికి ఉందా? అదో ప్రైవేట్ భూమి. ఆ ప్రైవేట్ భూమి కబ్జా చేసుకుంటే కోర్టు తీర్పిచ్చింది స్పష్టంగా ఖాళీ చేయాల్సిందని చెప్పి కోర్టు ఖాళీ చేయించి హ్యాండ్ ఓవర్ చేసింది. దాంట్లో గద్దలాగా వాలిపోయి జేబులు కొట్టేట తయారైపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది జేబులు కొట్టడం అంటే గుర్తొస్తుంది, చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంలో సెల్ ఫోన్లు, మెళ్ళో చైన్లు, డబ్బులు ఈ విధంగా పోవటమే కాకుండా అక్కడ రైతులను పరామర్శించడానికి వచ్చిన రైతులకు సంబంధించిన ఆ పంటను కూడా వీళ్ళు ధ్వంసం చేయటం, కొట్టేయటం కూడా మనం చూసాం. మిర్చి టిక్కీలు కానివ్వండి, అక్కడ పొగాకు బేళ్లు కానివ్వండి, అయితే మామిడి పళ్ళు కానివ్వండి, ఏ విధంగా వీళ్ళు నాశనం చేశారు. నిజంగా వీళ్ళు సంఘీభావం తెలపడానికి వస్తున్నారా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులుగా అక్కడ వీళ్ళ భయంకరమైన నిజస్వరూపం చూపిస్తున్నారా? వీళ్ళు సంఘీభావం చూపించే వ్యక్తులు కాదు, సంఘ విద్రోహ శక్తులుగానే అక్కడ ప్రవేశిస్తున్నారు. వేరే చోట ఇంకెక్కడా కూడా ఆదాయం లేదు, ఏం చెయ్యాలో పాలుపోక ఇట్లాంటి కార్యక్రమాల్లో వీళ్ళు ఎవరి చేతి వాటం వాళ్ళు చూపిస్తున్నారు అనేది ఈ రోజున ప్రజలు ఎన్నో విధాలుగా వీళ్ళ మీద ఆరోపణలు చేయటం, కంప్లైంట్లు ఇవ్వటం. ఆ రోజు చూసాం కదండి, గంజాయి బ్యాచ్ని తెనాలి వెళ్ళినప్పుడు పరామర్శలకి ఆడవాళ్ల మెళ్ళలో బంగారపు చైన్లు కొట్టేసిన సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మనకు చూపించారు సోషల్ మీడియాలో, మనం న్యూస్ ఛానల్స్లో కూడా చూసాం. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ప్రోగ్రాం పెడతారు, ఎట్లాంటి వ్యక్తులు అక్కడ వీళ్ళు మరి రమ్మని కోరుకుంటున్నారు? డబ్బులు, మందు, లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి రమ్మనే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు వస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పగానే వాళ్ళ ఆలోచన మారిపోతుందా అనేది ఈ రోజున ప్రజల్లో తీవ్రంగా చర్చ నడుస్తుంది. మారిపోవటం అంటే వాళ్ళంతా చీటర్స్, పిక్ పాకెటర్స్, సైకోలు, డ్రగ్ అడిక్ట్స్, గంజాయి బ్యాచ్, వాళ్ళ మనస్తత్వాలు అట్టాగా ఉంటాయి. గంజాయి తగినట్టు ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మాదక ద్రవ్యాలు తీసుకున్న ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అట్టాగా ఉంటాయి. విచక్షణ ఉండదు, వివరం ఉండదు. అలాంటి వాళ్ళని అడ్డం పెట్టి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఈయన
బెట్టింగ్ రాయిళ్ళకి విగ్రహావిష్కరణలు, గంజాయి బ్యాచ్కి ఏమో సపోర్టింగ్ వెళ్ళి అక్కడ ఏదో ఇంకా వాళ్ళని ఉద్ధరిస్తున్నానని చెప్పేసి అయ్యో పాపం చిన్నపిల్లలు ఏదో తప్పు చేశారు, ఏదో గంజాయి తాగాడు తప్ప, గంజాయి తాగితే తప్ప అని అంటున్నాడంటే ఇంకేం చేయాలండి జగన్మోహన్ రెడ్డి గారిని? కూనికోర్లు ముఠాకోర్లు ఏమో వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళకి సంఘీభావం తెలపండి అంటున్నాడు. పరకామణిలో దొంగతనం చేస్తే చిన్న దొంగతనమేగా అంటున్నాడు. బాబాయ్ లేపేసావు ఏంటంటే మా బాబాయ్నే లేపేసుకుంది అంటాడు. వీళ్ళ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాదిరి వాళ్ళే నేను చెప్తున్నారు, దేవుడి డబ్బులు కొట్టేస్తే అది చిన్నదా పెద్దదా రూపాయ కోటి రూపాయలు అనేది కాదు, తప్పే కదా అని. మరి ఆ మాత్రం లేదా వీళ్ళకి జ్ఞానం? అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా దానివల్ల ఉపయోగం ఉండకపోగా ఎంత అక్కడ ఇబ్బందికి గురవుతున్నారు ప్రజలు, ఎంత వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రాణాలు కోల్పోయారు గతంలో చూసాము. ఎంతమంది మరి దానివల్ల మరి ట్రాఫిక్ జామ్ అంటే కోటి సంతకాల సేకరణలో కూడా ట్రాఫిక్ జామ్ చేయించారండి. వెహికల్స్ ఆపేసి ఈ సంతకం పెడితేనే ఆ రోజున నేను న్యూస్లో చూసి ఆశ్చర్యపోయాను. బాగా 100 సంతకాలు అయి ఉంటాయి ట్రాఫిక్ జామ్ చేస్తే. మీకు గమ్మత్ ఏంటంటే ఆ కోటి సంతకాలు ఆడవాడు కూడా మధ్యలో సాక్షి పేపర్లు చెత్త పేపర్లు ఉంటాయి కదా, అవి పెట్టి బండిల్స్ పెట్టి పైన ఒకటి కింద సంతకాల పేపర్లు అంట, అట్లా కట్టి అవి కోటి సంతకాలు అంటున్నారు. అదే నా పేరు నాని మోస్తూ వస్తున్నాడు. అయితే ఇందాక చూసాం. ఇవన్నీ వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు చేసే పనులు ఎక్కడ ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఒక్కట్లేదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లేదు, ఈరోజు అసలే లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉండి అసెంబ్లీకి పోరు, ప్రజల కష్ట నష్టాలు వీళ్ళకి పట్టవు. మరి ఏమి ఉద్ధరిద్దామని ఈ రోజున భవానీపురం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు, పార్లమెంట్ కి వెళ్ళి మేము దొంగలు అని చెప్పుకుంటారు. మళ్ళీ చెప్తున్నాడుగా మిథున్ రెడ్డి, మేము దొంగలు బాబు అని చెప్పుకుంటున్నాడు మిథున్ రెడ్డి. పక్కా నేను దొంగనని చెప్పి చెప్పుకున్నట్టే అయిపోయింది ఆ పరిస్థితి. ఈ రోజున ఈయన వచ్చేసి ఈ భవానీపురంలో జగన్మోహన్ రెడ్డి హైడ్రామా అనేది చూస్తూ ఉంటే ఇంకా ఈయన హైడ్రామా మామూలుగా ఉండదు, పిచ్చెక్కిస్తూ ఉంటారు. సాక్షి ఛానల్ని పెట్టుకొని అక్కడ వాళ్ళేమో ఆ మైక్ పెట్టుకొని ఏ విధంగా అడుగుతున్నారు, జనాలు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు. మరి ఇవన్నీ వింటూ ఉంటే అసలు ఏ సంబంధం లేని కూటమి ప్రభుత్వాన్ని లాగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, అక్కడ ప్రైవేట్ ఆస్తులు, ప్రైవేటు వ్యక్తులు, అక్కడ తీర్పులు అవన్నీ జరిగిపోయినాయి. వాళ్ళ ఆదేశాలు, కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు, వాళ్ళ డ్యూటీని. దాన్ని వదిలేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తగుదనమ్మా అంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలంటే ఈ రోజున అసెంబ్లీకి ఎటు పోవట్లేదు, మాట్లాడితే అందరూ కూడా యలహంక వెళ్తాడు లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి వస్తాడు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఏదన్నా ఒక చేంజ్ కావాలి, ప్రజల్లో నేను కూడా ఉన్నానని చెప్పి నిరూపించుకోవాలి అనేది ఆయన ప్లాన్కి ఇదిగో ఎవరో ఇచ్చారు సలహా, భవానీపురం వచ్చేసాడు, అలా వాలిపోయాడు అనమాట రాబందులాగా. మరి ఇలాంటి వ్యక్తిని ఏ విధంగా ఆలోచించాలి, మరి ఈయనకి ఎందుకు ఓట్లేసామని చెప్పి పులివెందుల ప్రజలు తలబొట్టు కూర్చున్న పరిస్థితి. పులివెందుల ప్రజలు తలబొట్టుకుని వాళ్ళు స్పష్టంగా మొనగొట్టి తీర్పిచ్చారు, చాచి కొట్టి. అవును, ఇంకా బెజవాళ్ళకి పేటీఎం కూలీ లాళీలు ఉన్నారు, పేటీఎం బ్యాచ్, వాళ్ళకి ఇంకా బుద్ధి జ్ఞానం రావట్లా. పులివెందుల ప్రజలు స్పష్టంగా జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా డిపాజిట్లు రాకుండా చాచి కొట్టారు, పక్క పెట్టేశారు. ఆ బెజవాడ పేటీఎం కూలీలు కొంతమంది నత్తిపోగొడిగాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళకి జ్ఞానోదయం కాట్లా. అట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడుతున్నారు. భవానీపురంలో జగన్మోహన్ రెడ్డి గద్దలాగా వాలి వాళ్ళ జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ కోర్టు తీర్పులను కూడా సవాల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.